హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన రెండు బండ్లు అయితే ఒకటే దగ్గర నడుస్తున్నాయి అనమాట. చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్లో మన డచ్ పరీగా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మన 75 నడుస్తుంది అనమాట. దాని చైన్ అయితే సవాకర్ చైన్ అయితే తెగింది. చైన్ తెగడం వల్ల బండి అయితే ఆపేసినాం. బండి ఒక్క దగ్గరనే వస్తుంది, ఎందుకంటే రైతులకు కూడా మబ్బులు పట్టినాయి, జర తొందరగా అయిపోవాలని ఒకటే దగ్గరకు వస్తున్నాం అనమాట. బాగా అడ్డం పడ్డది వర్షం. ఈ కాలం ఈ ఎండాకాలం అడ్డం పడ్డాయి, వర్షాలు ఎక్కువ లేవు, గాలులు ఎక్కువ లేవు, మొత్తం అడ్డం పడ్డాయి అనమాట. బాగా లోడ్ తీసుకుంటుంది, జామ్ అవుతుంది. పెట్రోల్ బాక్స్ చైన్లు పడుతున్నాయి. గడ్డి అసలు మందం ఉంది, అసలు వరి మందులు ఎక్కువ కొట్టే అర్థం కాదు, వరి రకం అర్థం కాదు. చాలా వరకు అయితే అడ్డం పడుతున్నాయి మొత్తం. బండి ఎస్ఆర్ ఫస్ట్లో వేయాల్సి వస్తుంది. లోడ్ మస్తు తీసుకుంటుంది. ఎస్ఆర్ ఫస్ట్లో కోసినా కానీ మస్తు లోడ్ తీసుకుంటుంది అనమాట. ట్రాక్టర్లు ఏమో దాదాపు అన్ని శాంటాక్స్ మా సైడ్ అంటే ఇసుక నడుస్తుంది అనమాట. అన్ని ఇసుక ట్రాక్టర్లకు పోయినాయి. ట్రాక్టర్ కూడా చాలా ఇబ్బంది, షార్టేజ్ అయింది. ఇగో 2 మిషన్లు కలిసి ఒకటే ట్రాక్టర్ పెట్టారు అనమాట. 75 ఆపి చెన్ అయితే చేస్తారు. డాడీ శ్రీయర్ అని అయితే చేస్తారు. అయితే నేను సత్ అయితే బండి నడుపుతుండేది, డచ్పర్ నడుపు. 2 బండ్లు ఒక దగ్గర నడిస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక్కడు చేసిన పనికి ఇద్దరు చేసిన పనికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మబ్బులు పట్టినాయి కాబట్టి 2 బండ్లు ఒక దగ్గర కూర్చున్నాం. తొందరగా కంప్లీట్ అయింది అనుకో, రైతు కూడా జర సంతోషపడుతుంది. అమ్మ నా తొందరగా కంప్లీట్ అయింది, ఏ బాధ ఉండదని. అసలు 2 రోజుల నుంచి అయితే మస్తు ఇబ్బంది పెడుతుంది డచ్పర్. ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే, బాగా నాకు తెలిసి లోపల స్పైకులు అరిగినాయేమని చూసినాం. స్పైకులు కూడా ఏమన్నా బాస్కెట్ టైట్ చేసినాం, దానికి కూడా అసలు ఊక జామ్ అవుతుంది. అసలు కటర్ జామ్ అవుతుంది కానీ లోపల డైరెక్ట్ బాస్కెట్ జామ్ అవుతుంది. మస్తు ఇబ్బంది పెడుతుంది అసలు 2 రోజుల నుంచి. ఈరోజు నైట్ చేయాలి కదా. నిన్న ఒక 4 సార్లు జామ్ అయింది. ఇలా పొద్దుగాల కూడా రాగానే జామ్ అయిందంట. నేను ఇంటికి పోయి వాటర్ తీసుకొస్తుంది పోయినా, వచ్చేసరికి జామ్ అయిందంట. బాగా జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుందో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. మన టైగర్ డీజిల్ మైలేజ్ బాగా ఇస్తుంది అనమాట. 75 ఏమో ఇక ఎట్లా లడ్డుగున్నోడు తిండి తిన్నట్టు, ఇదేమో బక్కగున్నోడు తిండి తిన్నట్టు. ఇక దానికి తేడా కంపారిజన్ అట్లుంటుంది అనమాట. మైలేజ్లో కింగే మన డచ్పరు. వేయడం కూడా మంచిగానే వస్తుంది. జర దిగబాట్లలో కొద్దిగా మనకు ఇబ్బంది అనిపిస్తుంది. దానికి ఏ ఇబ్బంది ఉంటుంది ఏం కానీ సౌండ్ వస్తుంది బాగా, కానీ మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇక 75 అంటావా, ఏడవున్నా టైగర్ ఏడున్నా. మనకి 75 బాక్సులు అయితే మంచిగానే వస్తున్నాయి. దీనికి డచ్పర్ బాక్సులు అయితే ఖరాబ్ అయినాయి. అంటే మైకుల్లాగా వస్తున్నాయి, ఊర్లో మైకులు పెడతారు కదా, మైకుల్లాగా వస్తున్నాయి. అవి స్పీకర్లు పోయినాయి అనుకుంటా నాకు తెలిసి. కొత్త బాక్సులు తెద్దాం. బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొక వారం రోజులు కూడా ఏమంటారు నాకు తెలిసి. 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది మా ఊర్లో. కంప్లీట్ కాగానే బయటికి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వస్తే అయిపోతుంది. కొత్త స్పీకర్లు తీసుకొని వస్తే అయిపోతుంది. ఈ 2 రోజుల వరకు అయితే హెల్పర్ వర్క్ మొత్తం నాకే. ఈ కట్టెలు మేయడం, నీళ్లు మేయడం, గడ కట్టైనా ఏదైనా మొత్తం నాకే. ఫస్ట్ హెల్పర్ పని నేర్చుకుంటున్నాయి కదా డ్రైవర్ అయితే. డైరెక్ట్ డ్రైవర్ ఎవడైనా అవుతాడు. ఫస్ట్ పని రావాలి. పని నేర్చుకున్న తర్వాతనే డ్రైవర్ పోస్ట్ వస్తుంది. ఫస్ట్ దానికి ఏమేమి ఉంటాయి, ఏం చేయాలి, గ్రీస్ కొట్టడం, బండి క్లీన్ చేయడం, ఏం పోతే ఏమవుతుంది, జామ్ అయితే ఏం చేయాలి అన్నీ నేర్చుకున్న తర్వాతనే డ్రైవర్ పోస్ట్ పర్ఫెక్ట్ అవుతాడు. డైరెక్ట్ డ్రైవింగ్ అయితే ఒకటి ట్రాక్టర్ తోలిన పోరాడు డైరెక్ట్ డ్రైవింగ్ తోలుతాడు. 2 రోజులు చూపిస్తే బాగా దిగబడుతుంది. 75 దిగబడుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇదేం దిగబడు. ఇక్కడ చూడండి అసలు గాడాలు కూడా బాగున్నాయి. ఇక్కడ మా సైడు 75 తోటే కోసారు అనమాట. బాగా దిగబడ్డది. గాడాలు కూడా బాగున్నాయి. ఆ నుంచి ఇడికి కర్ర పట్టుకొని వచ్చేసరికి సరిపోయింది అసలు. ఎండ మామూలు కొట్టట్లే ఎండ అసలు. ఎండకు దాదాపు వాటర్ ఎక్కువ. నిన్నమన్న అసలు మన టిన్నులు వలినాయి అనమాట. 2 బండ్లే వలిగినాయి. టిన్నులు వలగడం వల్ల వాటర్ బాటిల్ బాగా తెచ్చేది. ఇక వాటర్ బాటిల్లే అలవాటు అయింది. ఇంక మొత్తం ఈ టిన్నులలో ఎండకు కూడా ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది అసలు. ఆ టిన్నులు కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. ఒక బాటిల్లోకి మంచి 2 బస్తాలు కుట్టి పైన వేస్తే చల్లగానే ఉంటాయి, కానీ ఈ టిన్నులు కూడా ప్లాస్టిక్ స్మెల్ వస్తున్నాయి అసలు వాటర్ తాగేటప్పుడు. ఇక మళ్ళీ దానికో ఇబ్బంది, ఏమైనా అవుతుంది ఏమైనా భయం. వాటర్ బాటిల్ కొని రోజు ఒక 6 నుంచి 7 వాటర్ బాటిల్ కొంటున్నాం దాదాపు ఒక బండికి. అంటే నేను దాని బట్టి ఉంటే నేను మా సత్తి కలిసి, వీళ్ళు డాడీ వాళ్ళు తెచ్చుకుంటారు. మరి డబ్బా నిన్నది. ఆ ట్రాక్టర్ ఏమో ఆడ ఉంది. అయ్యో దేవుడా, ఒక ట్రాక్టర్ ఉంటుంది, అదే 2 ట్రాక్టర్లు నేను అనుకో. బండి వెనక ఉరికెమ్మటే ఇగో డబ్బా నిన్నది పైకి వచ్చి సెట్ చేస్తున్నాం అని అన్న అనమాట. అట్లా నన్ను అయితే ఎండకు తిప్పి చేస్తారు గైస్. ఈ వాటర్ బాటిల్, ఈ వాటర్ టిన్లు వేసుకురమ్మని. మా సత్యబాబు అయితే తిన్నాడు, ఇప్పుడే అన్నం తిన్నాడు. అన్నం తిని మళ్ళీ బండి ఎక్కాలి మా సత్యబాబు. బర్ల కొట్టంలో చల్లగా ఉందంట, చల్లగా కూర్చొని ఇంకో బండి అవతలంగా ఉంది చూడండి గైస్. కట్ట అవతలంగా కనిపిస్తుందా, అవతల పోతుంది. సత్యబాబు అన్నం తినగానే డాడీ తింటాడు అనమాట.
ఎండ మాత్రం అసలు బొబ్బో 40 డిగ్రీల దాకా కొడుతుంది. ఎండకు వస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది అసలు. మామూలు కూడా అట్లా ఎండ ఎక్కడంటారా బాబు. చల్ల ఈ కొట్టంలల్లా లేకపోతే ఈ చెట్ల కింద చూస్తే ప్రశాంతంగా ఉంది. కొన్ని కోట్లు పెట్టినా దొరకదు ఈ స్విచెస్. ప్రకృతి గాలి ఎంత బాగుంది ఇక్కడ అసలు. మర్రి చెట్టు తాటి బొత్త కలిసి ఉన్నాయన్నమాట. ఎండకి సాగు వస్తుంది తిరిగి తిరిగి. మళ్ళీ అన్నం తీసుకొని మళ్ళీ 75 కాడికి వాళ్ళు శ్రీహరి కాడికి అన్నం తింటాడు. అప్పటిదాకా ఆడబండి అసలు అయితే సరిపోయింది. నాకు పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేదు అసలు. డీజిల్ క్యాన్లు ఒకటి పుల్లి పోయింది అనమాట మనది, ఫ్యాన్ సైడ్ పుల్లి. అది ఫోటో వేస్తా చూడండి. పుల్లి పోతే ఇలాక 5 ఇంచుల పుల్లి తెచ్చిన. 5 ఇంచుల పుల్లి తెస్తే సెట్ కాదంటే మళ్ళీ పోయి మళ్ళీ 4 ఇంచుల పుల్లి తెచ్చిన. పొద్దున్న నుంచి 4 డీజిల్ క్యాన్లు. అబ్బా 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 పెద్ద పగిలిపోయింది అసలు, మామూలుగా కాదు. మన ట్రాక్టర్ అయితే ఒడ్లోకి వచ్చిన ట్రాక్టర్ పొద్దుగాల దిగబడితే పొద్దుగాల గుంజిన. ఇప్పుడు మళ్ళీ మనోడు దిగబెట్టిండు అనమాట. అరవింద్ గాడు శబ్దపురం మళ్ళీ దిగబెట్టిండు. వన్ సైడ్ అయిందనమాట. అయ్యో ఆగం ఆగం జగన్నాథం అంతా డబ్బా నిన్నది. ఇక ట్రాక్టర్ దిగబెట్టినాడు. మళ్ళీ ఒకటే ట్రాక్టర్ అనమాట. ఇప్పుడు మనకు మళ్ళీ బండి కోసేసరికి మళ్ళీ అందుకోవాలి ట్రాక్టర్ వచ్చి దిగబడ్డది. మొత్తం ఆగం ఆగం. మొత్తం బాగా పోయింది. రూప్ తెచ్చారు, రూప్ కట్టి గుంజాలన్నమాట. వన్ సైడ్ మొత్తం పోయింది. ఇంకా బాగానే జాగ్రత్తతోటి ఆపేసిండు మనోడు. మొత్తం దిగబడలే. ఈ పొలం ఏం పొలం, మొత్తం రేగడి పొలం అనమాట. మొత్తం రేగడి. ఆడ దిగబడ్డది, ఈడ దిగబడ్డది. ఊక మిషన్ ఆగాల్సి వస్తుంది. డబ్బా నింతుంది, మిషన్ ఆగుతుంది. చిన్నగా పని చూసుకోండి గ్యాస్. అసలు ఫుల్ అసలు ఘోరంగా బండి అయితే గుంజుతుంది బాగానే. బయటికి వెళ్ళేసింది గ్యాస్. ఎంత ఇళ్ళకి కూడా ఇట్లే లోడ్ వన్ సైడ్ అయ్యే. మనోడు చాలా భయపడ్డాడు అసలు. గుంజి పడేసింది మన బండి అనమాట. ఎంత దిగబడ్డా కానీ మిషన్ ఉన్నప్పుడు భయపడద్దు అసలు. ఏముందంటే గుంజి ఆ బాబు గొర్రె గుంజుకోబోతుంది ఇది. ఇలా 2 క్యాన్ల డీజిల్ తాగింది మా 75. ఏందో ఏమో అచ్చులు పడుతున్నాయి. 4 వీల్ వేస్తేనేమో 4 వీల్ వద్దంటారు. అచ్చులు పడి కూడా కోస్తుంది కానీ లోడ్ ఎక్కువ పడుతుంది అసలు. మామూలు ఎంత పొద్దున్న నుంచి ఎన్ని గంటలకు వచ్చినా ఉన్నాయి కదా. 7 గంటలు వచ్చింది. 7 గంటలకు వచ్చినంట. పొద్దుగాల 30 పోసినాం. అప్పటికి 2 సార్లు ఆగింది మధ్యలో. ఒకసారి అది ఇరిగింది, పుల్లి పోయింది. ఒకసారి ట్రాక్టర్ లేక ఒకసారి చైన్ పోయింది. అబ్బా ఇలా మంచిగా అనుకున్నాం. ఇలా దాదాపు ఒక 10 అవర్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. 10 అవర్స్ కాస్త 7 అవర్స్కి అయింది. ఇంకేం చీకటి పడ్డది. అప్పుడు టైం దాదాపు ఎంత అవుతుంది ఇప్పుడు? 6:30 అవుతుంది. ఏం వస్తాం ఇక. మా ఊరి సైడ్ నైట్కి ఓపించుకోరు ఈ మనుషులు. ఏందో ఏమో మరి మబ్బు వస్తేనేమో జర మయగనరా నైట్కి ఏం కాదు అంటారు. మబ్బులు లేవు ఏం లేదు కాబట్టి కోసేసి ఏముందయా అట్లుంటుంది.